హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఒకవైపు నడుస్తూ ఉండగానే మరొక వైపు వైసీపీ నాయకులు మాత్రం కొన్ని రకాల వివాదాస్పదమైన విషయాల్లో చిక్కుకొని గందరగోళ పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మనకి ఈ ఆంధ్ర రాజకీయాల విషయంలో ఈ పరిణామాలు ఏంటనేది చూడాలా, లేకపోతే ఈ వైసీపీ నాయకుల బంచిక్ కార్యక్రమాలు చూడాలా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు ఉందన్నమాట. సో వీళ్ళు ఏంటి, ఎవరు ఏం చేయబోతున్నారు అనేది గమనిస్తే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఆయన బ్యాంకాక్ గల్లీలో తిరుగుతున్నాడు. సో ఆయన బ్యాంకాక్ గల్లీలో చిల్ అవుతూ తిరిగే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతున్నాయి. సో దాని వెనుకున్న సంగతి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీంతోపాటు నిన్న దువ్వాడకు సంబంధించిన వార్త కూడా వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. సో ఇలాంటివి వైసీపీ నాయకులు చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ బ్యాంకాక్ సంఘటన ఏంటి, ఈ ఎమ్మెల్సీల ఎలక్షన్కి సంబంధించి ఏదైనా కొత్త ప్రణాళిక, లేకపోతే ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాడు ఏంటనేది గమనిస్తే, మామూలుగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అనేక మంది ఓటర్లు వైసీపీ వైపు ఉండటము, వాళ్ళని ప్రలోభపెట్టి ఇటువైపు లాక్కోవడానికి టీడీపీ ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ మనం గమనించాం. సో ఈ విషయంలో తాడేపల్లిలో ఉన్న కార్యాలయంలో వీళ్ళందరినీ కూడా పిలిచి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలాగే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను వీళ్ళందరినీ జగన్ పిలిచి వాళ్ళతోటి కొంత మంతనాలు చేయడము, మీరు ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లోను కావద్దు, వాళ్ళు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలకు కక్కుర్తి పడొద్దు అని చెప్పేసి వాళ్ళ క్లాస్ పీకడము, ఇవన్నీ చూసాం. సరే, వాళ్ళ ప్రలోభాలకు లోను కాకుండా ఉంటే వీళ్ళు ఇచ్చే ప్రలోభాలు ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, ప్రభుత్వం వాళ్ళది. సో ఏది చేసినా వాళ్ళ చేతుల్లో ఉంది, మీ దగ్గరికి మేము ఎందుకు రావాలి అనే ప్రశ్న అయితే వాళ్ళకి ఏర్పడుతుంది. దీనికి సమాధానం ఏంటి అని గమనించినప్పుడు ఇంకొక విషయం కూడా కనిపించింది. మనం గత వీడియోలో కొన్ని విషయాలు చర్చించుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ బ్యాంకాక్ యాత్ర అనేది కనిపిస్తుంది. సో ఇదేంటనేది ఒకసారి చూద్దాం. అప్పుడు ఏమన్నారంటే జగన్ గారు, ఈ విధంగా మీరు ప్రలోభాలకు లోనవద్దన్నప్పుడు వీళ్ళ నుంచి వచ్చే ప్రశ్నలకు కూడా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి బెంగళూరులో వాళ్ళని అక్కడ ఫామ్ హౌస్లో పెట్టడము, అదేవిధంగా వీళ్ళకు దక్షిణ భారత యాత్ర అని చెప్పేసి ఒక యాత్ర ఏర్పాటు చేసి అలా కర్ణాటక, తమిళనాడు, అలాగే కేరళ ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళు చిల్అవుట్ అవ్వడానికి వీళ్ళకు ఒక రెడీ చేసి ఒక టూరిజం ప్యాకేజ్ లాగా వీళ్ళని పంపించినట్లు వార్తలు ఉన్నాయి. అందరూ కూడా కుటుంబంతో చాలామంది వెళ్ళారు, అలాగే ఇండివిజువల్గా కూడా చాలామంది వెళ్ళారు. సో ఇది విధంగా జరుగుతూ ఉండగానే మరికొంతమందికి మరిన్ని ఇంకా బెటర్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ అందులో భాగంగానే ఈ బ్యాంకాక్ టూర్ ఉందా అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే బ్యాంకాక్ ఎవరైనా ఎందుకు వెళ్తారు, బ్యాంకాక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకటే, ఏంటి అదిగా చెప్పక్కర్లేదు, సెక్స్ టూరిజం. మామూలుగా బ్యాంకాక్ అందాలు చూడడానికి, బీచ్ల్లో చిల్లవడానికి వెళ్ళే బ్యాచ్ ఉంటే, అదేవిధంగా సెక్స్ టూరిజం కూడా అక్కడ విపరీతంగా ఉంటుంది. సో దానికోసం వెళ్ళే వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. సో అది అక్కడ బాగా పాపులర్. లక్షల మంది ఉపాధి కోసం దీంట్లోకి దిగుతూ ఉంటారనమాట, ఈ ప్రాస్టిట్యూషన్ వ్యవస్థలోకి. సో దీనివల్ల బ్యాంకాక్లో కూడా, బ్యాంకాక్ కొంత చెడ్డ పేరు కూడా దీనివల్ల వచ్చిందనుకోండి. ఇది అక్కడ యాక్చువల్గా లీగల్. సో లీగల్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే ఏ ఉపాధి లేని అనేక మంది మహిళలు దిగుతున్నారు. దీంతోపాటు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మహిళలలాగా అంటే ట్రాన్స్జెండర్స్ లేదా మహిళలాగా అట్లా దుస్తులు ధరించిన వాళ్ళు కూడా, అంటే వాళ్ళు చూడడానికి అందరూ పురుషులు కూడా సరిగ్గా మీసాలు గడ్డాలు ఉండవు కాబట్టి వాళ్ళు మేకప్లో ఈజీగా మహిళల్లాగా కనిపించే అవకాశం ఉంది. సో ఆ విధంగా వాళ్ళు తయారయ్యి, సో వాళ్ళు అబ్బాయిల్ని ట్రాప్ చేయడం, మనలాంటి కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళని ట్రాప్ చేయడము, డబ్బులు దండుకోవడము, ఇలాంటివి కూడా అనేకం జరిగాయి అన్నమాట. సో ఈ విధంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఈ సెక్స్ టూరిజంలో భాగంగానే అనేక మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ఒక్కోసారి నాయకులు కూడా వెళ్ళి అక్కడికి ఆ బార్లలో డాన్స్లు వేయడాలు, ఇవన్నీ కూడా మనకు వీడియోస్ కూడా వైరల్ అయినాయి గతంలో. సో దాంట్లో భాగంగా ఏమన్నా వెళ్ళారా, ఆ ప్రలోభాల్లో భాగంగా ఇక్కడ కార్పొరేటర్లను వీళ్ళంటి వైపు ఏమన్నా తరలించారా అనే డౌట్లు కూడా దీనివల్ల వస్తున్నాయి. అయితే దీంట్లో వాస్తవం గమనిస్తే వేరేలాగా ఉంది. సో అది కూడా మనం చూద్దాం. అదేంటంటే, మామూలుగా అయితే ప్రలోభాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో, అదేం కొత్త కాదు. సో విజయసాయిరెడ్డి గారి సంఘటన విషయంలో కూడా ఒక జడ్జి గారు, మాజీ జడ్జి గారు ఇలాంటివి, విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం చేశాడు, ఇట్లా మహిళల్ని ఈ విధంగా నాయకుల దగ్గరికి తీసుకెళ్ళడం అంటూ అనేక రూమర్సా లేకపోతే నిజాలా, ఆ ప్రూఫ్లు ఏంటనేది మనకు తెలియదు, కానీ ఈ విధంగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. సో అదే పద్ధతిలో రాజకీయాల్లో ఇలాంటివి చాలా కామన్గా జరుగుతున్నాయి, అనేక రంగాల్లో ఉన్నాయి, కేవలం రాజకీయమనే కాదు. సో ఈ విధమైన పద్ధతిలో జరుగుతున్న క్రమంలో ఈ డౌట్ అయితే వస్తుంది, వీళ్ళు చిన్న స్థాయి నాయకులు, వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం కాకుండా ఈ ఏర్పాటు ఏమన్నా చేశారేమో అని చెప్పేసి. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మరొక విషయం గమనిస్తే, కేవలం ఈ సెక్స్ టూరిజం కోసమే అందరూ వెళ్తారు అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు ఈయన కూడా అదే విధంగా వెళ్ళాడంటానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు అనేక మంది, వాళ్ళు ఫిజికల్గా, అంటే వాళ్ళు అక్కడ మసాజ్ కూడా చాలా ఫేమస్.
అది కూడా న్యాచురల్ థెరపీస్, ఆ న్యాచురల్ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీ కావచ్చు, మసాజులు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ బాగా పాపులర్. సో వీటి కోసం వెళ్ళే వ్యక్తులు కూడా అనేక మంది ఉంటారు. ఈ వెన్ను నొప్పులు ఉన్న వాళ్ళు, అలాగే ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మసాజులు చేయించుకోవడము, అక్కడ పేమెంట్ చెల్లించడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో అందులో భాగంగా కూడా వెళ్ళుండొచ్చు. ముఖ్యంగా మన నాయకులు ఏంటంటే అనేక ఏళ్ల పాటు అధికార కుర్చీల్లో కూర్చొని వాళ్ళకి శరీరం అంతా పట్టేసి ఉంటుంది కదా. సో దాన్ని వదిలించుకోవడానికి, శరీరాన్ని కాస్త సాగదీసి సామాన్యులకు అందుబాటులోకి రావడానికి కూడా అక్కడికి వెళ్ళి మసాజులు చేయించుకుంటారేమో. సో ఆ కోణం కూడా లేకపోలేదు. ఇదొక్కటే కాదు, బ్యాంకాక్లో ఈ సర్జరీలు కూడా, ప్లాస్టిక్ సర్జరీలు కూడా బాగా ఫేమస్. సో దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయనుకోండి. అలాగే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లు, సో ఇవి కూడా ఉన్నాయి. సో ఇదొక పద్ధతి అయితే, ఇక్కడ ఈయన వెళ్ళిన దానికి కారణం ఏంటి అనేది గమనించినప్పుడు ఒక విషయం అయితే అర్థమైంది. ఏంటంటే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఈ అధికార పక్షం పార్టీ ఉన్న వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఆయన అభ్యర్థి కాబట్టి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. కానీ గమనిస్తే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు కాబట్టి, అది ఎప్పటిది ఏంటిదని చూడరు కాబట్టి, సో ఈయన వెళ్తున్నాడు, అక్కడ ఏదో జల్సాలు చేస్తున్నాడు, ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకునేది అనే ప్రశ్న ఒకటి వస్తుంది కాబట్టి, సో దానికోసం వీళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలో కూడా అంటే వాళ్ళ నాయకులు అంత కరెక్ట్గా ఉన్నారా అంటే అందరూ లేరు. అనేక మంది ఇలాంటి వేషాలు వేసిన వాళ్ళు ఉన్నారు. గంట అరగంట అని చెప్పేసి ఒక ఆయన పాపులర్ నాయకుడు ఉన్నాడు. సో అదేవిధంగా కొంతమంది నాయకులు ఇప్పుడు నిన్న కూడా వైరల్ అయింది, మనం చెప్పుకున్నాం దువ్వాడ గురించి. అలాగే విజయసాయిరెడ్డి గారిది అది ఎంత పెద్ద రచ్చ అయిందో అందరికీ తెలిసిందే. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండగా దాంట్లో భాగంగా ఇది మనకు ఒక చర్చకు వచ్చింది. అంటే ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఈయన మీద కూడా పడుతుంది. ఈయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యి ప్రజలు వీళ్ళని తప్పుగా అనుకుంటే అప్పుడు ఈ అవకాశాన్ని తీసుకొని అటువైపు కార్పొరేటర్లు కావచ్చు వీళ్ళంతా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే కార్పొరేటర్లు అక్కడికి తీసుకుపోయారనే వాదన కూడా పూర్తిగా అబద్ధం. నిజం ఏంటంటే ఈ వీడియో అనేది 4 సంవత్సరాల క్రితం, 4 ఏళ్ల క్రితం ఆయన వెళ్ళారు. అంటే అప్పుడు ప్రభుత్వం వాళ్ళది వచ్చింది. సో వచ్చిన టైంలో అప్పటిదాకా ఎలక్షన్లో కష్టపడి ఉంటాడు కదా. సో అందుకు అక్కడ చిల్అవుట్ అవ్వడానికి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. మరి నిజంగా ఆయన చిల్అవుట్ అవ్వడానికి వెళ్ళాడా లేకపోతే ఏంటి కార్యక్రమం చూస్తే టీషర్ట్ వేసుకొని స్టైల్గా నడుస్తూ వెళ్తున్నాడు. సో అది చూస్తే కాస్త రిలాక్సేషన్ కోసమే వెళ్ళినట్టుంది. మరి అక్కడ బాడీ మసాజా ఏంటనేది కూడా క్లారిటీ లేదు. కానీ ఎప్పుడో 4 ఏళ్ల క్రితం. అయితే ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా చూపిస్తుంది అనే ప్రశ్న అయితే వస్తుంది. అది ఈ రోజు వెళ్ళొచ్చు, 4 ఏళ్ల క్రితం కావచ్చు, ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా కనపడుతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సరే, దీంతోపాటు మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే అది ఒక ఇంటర్నల్గా జరుగుతున్న న్యూస్. నాకు తెలిసి నెక్స్ట్ వీకో ఆ తర్వాత వీకో ఇది గట్టిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ఒక నాయకుడు, గత ప్రభుత్వంలో ఒక నాయకుడు, అంటే ఆయన పాత్రికేయ వృత్తి నుంచి ఇట్లా రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా మారాడు. ఆయనకు రాజకీయంగా ఒక పదవి లాంటిదేమీ లేకపోయినా సరే కీలకమైన వ్యక్తిగా వ్యవహరించాడు. ఆయన్ని సకల శాఖ మంత్రిగా కూడా పిలుచుకుంటారనమాట. అలాంటి నాయకుడు, ప్రభుత్వంలో గట్టిగా చక్రం తిప్పిన వ్యక్తి, మంత్రుల కన్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే కొంతమందితోటి ఏదైతే కొద్దిగా మహిళలతోటి కొన్ని రకాల యాక్టివిటీస్ ఆయన చేసినట్లుగా, సో దానికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని తయారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. సో అవి ఏదో ఒక రోజు బయటికి రావచ్చు. సో దాంతోపాటు ఆయన కుమారుడు, ఆయన కొడుకు కూడా ఇలాంటి ఖాతాలు ఓపెన్ చేసి ఆ విషయంలో ఆయన యాక్టివ్గా ఉండి ఆ ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన డబ్బులు కూడా దీనికే ఎక్కువగా ఖర్చు పెట్టి ఆ ఖజానాకి ఇంత పెద్ద హోల్ వేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. అయితే ఇది ఇంటర్నల్గా జరుగుతున్నదే, పత్రికల్లో వాళ్ళ పేర్లు లేకుండా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన తర్వాత దాని గురించి మరోసారి మాట్లాడదాం. ఈ బొత్స విషయంలో మాత్రం పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేసినట్టే, అది 4 ఏళ్ల క్రితంది. సో ఇది ఈ విషయం.